అగాధమవు జలనిధిలోన ఆనిముత్యములున్నట్టులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తాను నిదరికి రాదు, శోధించి సాధించాలి. నేను శోధించి మీకోసం ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఇక సాధిద్దామా? ఆర్థిక అక్షరాస్యత గురించి చెప్పే పుస్తకాలు తెలుగులో చాలా చాలా తక్కువ ఉన్నాయని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఆ లోటును భర్తీ చేయడానికే వంగా రాజేంద్ర ప్రసాద్ గారు మనీ పర్స్ 1, 2, 3 పుస్తకాలు రచించడం జరిగింది. అందులో భాగంగానే మనీ పర్స్ 2 శ్రమలేని ఆదాయం అనే పుస్తకం గురించి ఈరోజు చదువుకోబోతున్నాం. డబ్బుల వల్ల కష్టాలు పడకూడదు అనుకునే వాళ్ళు 3 పనులు చేయాలి. 1 సంపాదించాలి. 2 సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేసి రేపటి కోసం దాచుకోవాలి. ఇక 3వది అతి ముఖ్యమైనది, డబ్బు లేక కలిగే అసౌకర్యాన్ని ఇబ్బందిగా కాకుండా జీవన పోరాట పరీక్షగా చూడాలి. ఎంత పెద్ద చెట్టైనా ఒక చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. ఎన్ని లక్షలు కోట్ల లాభాలైనా ఒక చిన్న ఆలోచన నుండే ప్రారంభమవుతాయి. కానీ సంపన్నులను చేసే ఆలోచనలు మనకి రావాలంటే ఏం చేయాలి? ఆర్థిక నిపుణులను కలవడం ద్వారా, మంచి పుస్తకాలు చదవడం ద్వారా మంచి విత్తనాలు వేసుకోవచ్చు. మన మనస్థితిని, మనీ స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. అందుకే అలాంటి మంచి పుస్తకమే ఈ మనీ పర్స్ 2 శ్రమలేని ఆదాయం పుస్తకం. చదవమని నేను మీకు రికమెండ్ చేస్తున్నా. ఓకే, అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి అంటే అందరూ చదవాలి. ఎందుకు అంటే ఆర్థిక అక్షరాస్యత ఇప్పుడున్న కాలంలో చాలా చాలా ముఖ్యమైనది అనేది నా అభిప్రాయం. అందుకే మీరు బిజినెస్ మ్యాన్ అయినా, ఎంప్లాయ్ అయినా, గృహిణి అయినా తప్పకుండా అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక్కడ రచయిత గారు కేవలం జ్ఞానంతోనే కాక తన జీవితకాలంలో చూసిన అనుభవాలను, డబ్బు నేర్పిన పాఠాలను తాను నేర్చుకోవడమే కాక ముందు తరాలకు అందజేయడానికి తన వంతును కృషి చేశారని చెప్పాలి. ఇందులో దేని గురించి చెప్పారు అంటే అందరం సంపాదించడానికి బాగానే కష్టపడుతున్నాం, కానీ ఆ సంపాదించిన దాన్ని సంపదగా ఎలా సృష్టించుకోవాలి, అలా ఆ సంపదను సృష్టించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏది సరైన మార్గం, ఎవరిని నమ్మాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అలా పెట్టిన పెట్టుబడులు ఎంతవరకు సురక్షితం, మీ వయసుకు తగ్గ రిస్క్ తీసుకోవడం ఎలా, అన్నిటికన్నా ముఖ్యమైనది ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా బాగా వివరించారు. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ ఎమర్జెన్సీ ఫండ్ని బంగారంతో ఎలా రీప్లేస్ చేయాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా ఎల్ఐసి ఏజెంట్లు ఏ విధంగా మనకు ఒక పాలసీని అంటగడతారు, అలా అంటగట్టడం వల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏమిటి, అలా అని అందరూ ఎల్ఐసి ఏజెంట్లు మోసం చేసే వాళ్ళు కాదని, వాళ్ళ తెలివితేటలకు మనం చెల్లించాల్సిన కమిషను, ఫీజు ఎందుకు అవసరమో బాగా వివరించారు రచయిత వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచిదా కాదా, అలా చేస్తే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ మంచిది, ఇలా చెప్పుకుంటూ పోతే షేర్ మార్కెట్ గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా రియల్ ఎస్టేట్ గురించి, నిజంగా నేలను నమ్మినవాడు నష్టపోలేదా, ఇల్లు కొనాలా, ఫ్లాట్ కొనాలా, రెండిట్లో ఏది మంచిది, అలాగే కారు కొనాలా, అలా కారు కొన్న దానికి ఇన్సూరెన్స్ చేయిస్తున్నావు, మరి నీకెందుకు ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు అని తన ప్రశ్నలతో మనల్ని ఆలోచింపజేసేలా చేస్తారు రచయిత గారు. తెలుగులో ఇలాంటి మంచి పుస్తకాన్ని రచించి తెలుగు ప్రజలందరినీ ఆర్థిక అక్షరాస్యత వైపు మొగ్గు చూపి ప్రజలను చైతన్యవంతులు చేశారని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? సే ఎస్ఆర్ నో కమెంట్ చేయండి. ఆస్తి ఉంటే ఆస్తి పరులే కానీ ధనవంతులు కాదని, ధనమున్నవాడే ధనవంతుడని చెబుతారు వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. అంటే దీని అర్థం, మీకు ఒక పొలం ఉంది, మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయి, దానిని వెంటనే అమ్ముకొని మీరు డబ్బులు పుట్టించుకోగలరా? కాదు కదా. సో ఇలా మనకు తెలియనటువంటి విషయాలను కళ్ళకు కట్టినట్టు తన అనుభవాలను కలగలిపి మన మనసు లోతుల్లోకి ఆలోచింపజేసేలా చేస్తారు రచయిత గారు. అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి, ఆర్డీల గురించి, పీపీఎఫ్ల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలను చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులో రచించినందుకు రచయిత వంగా రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో ఈ పుస్తకాన్ని మీరు తప్పక చదివి ఆచరణలో పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనుభవంతో వ్యాపారంలోకి అడుగు పెడితే డబ్బు వస్తుంది, డబ్బుతో అడుగు పెడితే అనుభవం మిగులుతుంది. చేసే ప్రతి పనిలోనూ లాభాలు రాకపోవచ్చు, నష్టాలు తగ్గించుకుంటూ లాభాలను పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే వ్యాపారమైన, జీవితమైన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.